అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ ఎంజెడిఏ అస్కరి ఎండి యునాని గారితో ఉన్నాం. నిజానికి మగాళ్ళలో సెక్స్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఒకవేళ సెక్స్ సమస్యలు వస్తే వాటికి యునానిలో ఎలాంటి పరిష్కారం ఉంటుంది, ఆ విషయాల గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు చాలా వరకు ఆడవాళ్ళని లేకపోతే స్త్రీలని సెక్స్ విషయంలో సాటిస్ఫై చేయాలని చాలా మంది అబ్బాయిలు కోరుకుంటారు సార్. ఆ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వాలని స్త్రీలు కూడా అనుకుంటారు, కానీ బయటికి చెప్పుకోలేదు. నిజానికి ఎంతసేపట్లో ఒక మగాడు ఒక స్త్రీని సెక్స్ విషయంలో సాటిస్ఫై చేయగలుగుతాడు? ఒకవేళ సెక్స్ సామర్థ్యం పెరగాలంటే అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి యునానిలో ఎలాంటి పరిష్కారం ఉంటుంది సార్? తెలుగు ప్రేక్షకులు నమస్కారములు. నేను ఎంజెడి అస్కరి, డాక్టర్ ఎండి యునాని. క్వశ్చన్ చాలా మంచిదమ్మా ఇది. సార్ చాలామంది కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది. కాంట్రవర్షియల్ అంటే సెక్స్లో టైమింగ్ ఎంత? నేను ఏమంటే గడియారం పక్కన పెట్టాయా, సెక్స్ చేసినప్పుడు గడియారం పక్కన పెట్టు. అస్సలు నేను ప్రతి జంటకు సూచించబడే ఇప్పుడు డిఫరెంట్ అంటే స్త్రీలు ఉంటారు కదా, డిఫరెంట్ వాళ్ళ దగ్గర టైమింగ్స్ ఉంటాయి. దీని మీద 2500 మంది మీద ఒక స్టడీ జరిగింది. స్త్రీలకు అడిగారు, మీకు ఎంతసేపులో మీరు సెక్స్లో సుఖపడతారు అని అడిగితే 20 నుంచి 25 నిమిషాలు చెప్పారు. మేము సుఖపడడానికి టైము 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు మగాడి టైమింగ్ 2 to 6 మినిట్. ఎంటర్ చేసిన తర్వాత అంగం ప్రింటెడ్ చేసిన తర్వాత 2 to 6 మినిట్, 6.5 మినిట్స్ అంతే, ఎక్కువ లేదు. టైమింగ్ కుదరాలంటే అంటే ఇద్దరు ఒకేసారి భావిప్రాప్తి చెందాలంటే ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సెక్స్ని 3 భాగంలో పంచేయాలి. ఒకటి ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట కౌగిళ్ళు అవన్నీ ఉంటాయి కదా, పట్టుకున్నాడు హత్తుకున్నాడు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రొమాన్స్. ఇది చేస్తే ఒక 10-15 నిమిషాలు చేసిన తర్వాత కామ కోరికలు బాగా వస్తాయి వాళ్ళకు, స్త్రీలకు. ఒక 15-20 నిమిషాల తర్వాత బట్టలు తీసిన తర్వాత తీసేటప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ముట్టుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ కామ కేంద్రాలు ఉంటాయి, కామనాడులు ఉంటాయి. మన పార్ట్నర్ గురించి మనకు తెలిసి ఉంటాయి కదా, కొందరికి పెదవుల దగ్గర, కొందరికి రొమ్ముల దగ్గర, కొందరికి మెడ కింద, కొందరు తొడల దగ్గర, పొత్తి కడుపు దగ్గర కామ కేంద్రాలు ఉంటాయి. అవి ముట్టుకుంటే బాగా స్టిమ్యులేట్ అవుతారు. అది 15-20 నిమిషాల తర్వాత అప్పుడు మన అంగం ప్రవేశం పెట్టిన తర్వాత 2 నుంచి 5 నిమిషాల వరకు సెక్స్ చేస్తే వాళ్ళు కూడా భావిప్రాప్తి పొందుతారు, డిశ్చార్జ్ అవుతారు, ఆర్గజం పొందుతారు. అప్పటికి వాళ్ళు సుఖం పొందలేదు అనుకోండి, మీరు అలాగే అంగానికి లోపల పెట్టేసి పైన అలాగే పడుకొని ఆ యోని భాగాన్ని పైన ఇలా కెలైటర్స్ ఉంటుంది, అక్కడ తన ప్యూబిక్ రీజన్, మీ ప్యూబిక్ రీజన్తో దానికి ర్యాపిడ్ చేస్తే 2 నిమిషాలు అలా చేస్తే వాళ్ళు కూడా సుఖపడతారు. ఒకటి ఫోర్ ప్లే ఒక భాగం, రెండోది ఇన్ ప్లే లోపల పెట్టి చేస్తున్నాం. అప్పటి కాకపోతే అవుట్ ప్లే బయట చేస్తాం. 3 భాగాల్లో సెక్స్ పనిచేసేయాలి. సెక్స్ని ఫోర్ ప్లే, ఇన్ ప్లే, అవుట్ ప్లే. ఒక టెక్నిక్ సెక్స్ చేయడం ఒక క్రీడమ్మ. ఇది మన పార్ట్నర్ ఎలా సుఖపడుతుంది, మనకి ఎంత టైం ఉంది, మనం ఎలా సెక్స్ చేసే ఒక టెక్నిక్ వచ్చిన తర్వాత 10 సార్లు కలిస్తే 8 సార్లు 9 సార్లు అయినా ఆమె సుఖపడుతుంది. టెక్నిక్ రాకపోతే జెన్యున్గా నీకు సమస్య ఉంది అనుకో, సెన్సిటివ్ పెన్నిస్, ప్రీ కమ్ము లేకుంటే ప్రీ మ్యాచ్ రిజాక్యులేషన్ నిజంగానే తనకు ఉండి ఉంటే సెక్స్లో రాణించలేడు. సెక్స్లో టైమింగ్ పెంచుకోవాల్సిందే, సెక్స్లో సామర్థ్యం పెంచుకోవాల్సిందే. టైమింగ్ కాదు, ఫస్ట్ పవర్ పెంచుకోవాలి. ఆ గట్టితనం రాడులాగా అంగానికి గట్టిగా చేసుకోవాలి, తర్వాత టైమింగ్ పెంచుకోవాలి. అప్పుడు సెక్స్లో రాణించగలుగుతారు. మా దగ్గర సెక్స్లో పవర్ పెంచడానికి, సామర్థ్యం పెంచడానికి మంచి మందులు, అలాగే సెక్స్లో టైమింగ్ పెంచడానికి, వీర్యం చిక్కదనం పెంచడానికి, సెన్సిటివ్ పెన్నిస్కు దూరం చేయడానికి, ప్రీ ఎజాక్యులేషన్ దూరం చేసే మందులు, చక్కటి పరిష్కారం, చక్కటి శాశ్వత నివారణ. నేచురల్ గా వనమూలికలతో సెక్స్ లో పవర్, టైమింగ్, అంగం సన్నగైపోయిన అంగం దొడ్డుగా చేసుకోవచ్చు, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా మళ్ళీ దానికి పెంచుకోవచ్చు. ఇవన్నీ వీర్యం తగ్గింది అనుకోండి, దానికి మోతాదు క్వాంటిటీ పెంచుకోవచ్చు. చిక్కదనం తగ్గింది అనుకో, విస్కాసిటీ, చిక్కదనం పెంచుకోవచ్చు. వీర్యంలో కణాలు తగ్గాయి అనుకోండి, ఆ కణాలు పెంచుకోవచ్చు. దాని మోటిలిటీ తగ్గింది అనుకో, మోటిలిటీ పెంచుకోవచ్చు. యునానిలో చక్కటి మందులు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఇంకోటి ఏంటంటే ఇవాళ మందులు తిన్నాం అంగం లేసినట్టు కాదు, ఒకసారి మందులు వాడుకున్న తర్వాత మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక కోర్స్ తీసుకున్నాం అనుకో, 5-6 నెలలు, 3 నెలలు, కొందరికి 8 నెలలు తీసుకుంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. 15 సంవత్సరాలు హాస్పిటల్ చేసుకున్నాడు, కంటిన్యూ కొట్టుకున్నాడు అనుకోండి,
పెళ్లికి వెళ్తున్నాడు. 15 సంవత్సరాలు మొదలు పెట్టాడు, 30 సంవత్సరాలు పెళ్లికి వెళ్తున్నాడు. 15 సంవత్సరాలు హస్తప్రయోగం చేసుకుంటే ఎంత లాస్ అయి ఉంటుంది దానికి? సన్నగా అయిపోయి చచ్చిపోయిన పాములాగా, ఎలుకలాగా, వానపాములాగా తయారైపోయి, అంటే ఇవన్నీ అంటే ఇబ్బందులు ఉంటాయి ఆడికి. తొందరగా వెళ్ళిపోయి వీర్యం పలచగైపోయి నిరాశగా ఒక డిప్రెషన్ పేషెంట్ గా ఉంటాడు. చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోతాం. మా దగ్గరకు వచ్చేసి నేను చచ్చిపోదాం అనుకున్నా సార్, మీ వీడియో చూశాను, ఇవాళ మా దగ్గర 2 లక్షల మంది పైన మంచిగా కేసులు ఉన్నాయి. ఎంతో మంది మా దగ్గర ఒక కిరాణా షాప్ అయితే చెప్తాడు, నేను చచ్చిపోదామని ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాను, కిరాణా షాప్ మాది, ఇలా పేపర్ వచ్చిన తోడు ఈనాళ్ళు యాడ్ చూశాను సార్, జేబులో పెట్టుకొని ఆ షాప్ క్లోజ్ చేసి మీ దగ్గరికి వచ్చాను. ఇవాళ తనకి 6 పిల్లలు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎంతో మంది నేను చచ్చిపోదాం అనుకునేలోగా మీ గురించి తెలవడం. మన ఒక పెద్ద ఆఫీసర్ భార్య వచ్చి నీ బతుకుచ్చాడా, నీ దేనికి పనికి రావాలన్నదంట. లేకపోతే 40 years భార్యకు 30 years, 2 years చిన్నదంట. చచ్చిపోదాం అనుకునేలోగా ఏదో ఫోన్ చూసుకుంటూ పోతున్నాడట. వీడియోస్ కార్లో డ్రైవ్ నడుపుతున్నాడు, ఏదో ఎక్కడ పోయి చచ్చిపోతా నువ్వు తీసుకెళ్ళి అంత నా వీడియో కనిపించింది. కారు మలుపు నా దగ్గరికి వచ్చాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు కాన్ఫరెన్స్ మొదలైపోయింది. 1.5 అవుతుంది. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటాను అనుకున్న వాళ్ళు నా వల్ల కాదనుకుంటే వల్ల కాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా దగ్గర రండి, మీ అంగస్తమన తగ్గిందా, మీ సైజ్ తగ్గిందా, మీ కాన్ఫిడెన్స్ తగ్గిందా, ట్రీట్మెంట్ ఉంటుంది. యునానిలో ఎవరు చెప్పడు, ఏ డాక్టర్ చెప్పడు మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుంది. నేను చెప్పట్లేదు, నా గొప్పతనం కాదు. యునాని మేనేజ్మెంట్ కాదు, ట్రీట్మెంట్. యునానిలో మేనేజ్మెంట్ ఉండదు. ఇవాళ టాబ్లెట్ తిని మేనేజ్ చేయము, ఇవాళ ట్రీట్మెంట్ ఇస్తాం, ట్రీట్మెంట్ తో బయటపడతావు. గొప్పతనం నాది కాదు, సిస్టమ్. అసలు సిస్టమ్ ఏంటంటే నీ శరీరంలో ఎందుకు వచ్చింది ఈ లోపము, ఏ కారణం వల్ల నీకు అంగస్తమాన సమస్య వచ్చింది, ఆ కారణానికి వెతికి దానికోసం మందు ఇస్తే ఆ సమస్య మళ్ళీ పోతుంది, లేకుండా పోతుంది. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే హస్తప్రయోగం చేస్తే బ్రెయిన్, లివర్, నీ గుండె, నీ ఉష్ణజాలు అంటే టెస్టికల్స్, నీ వెన్నెపూస, ఈ 5 వీక్ అయిపోతాయి. మళ్ళీ దీనికి బలపరిస్తే నీ అంగం బాగా లేస్తుంది, అంగం గట్టిగా అవుతుంది, మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. విన్నారు కదండి. మీలో ఎవరికైనా అంగస్తమన సమస్య వచ్చి ఉంటే నాతో కలవండి. మీకు అంగస్తమన సమస్య అయినా, మీకు ప్రీమ్యాచుర్ ఎజాకులేషన్ అయినా, సెన్సిటివ్ పెనిస్ అయినా, పిరికమైన సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనేరియా, సంతానలేమి సమస్య, అంగం చిన్నగైపోయినా, వంకరైపోయినా అన్నిటికీ మన దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడొచ్చు, లేదా దగ్గరలో వచ్చి నాకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు ఎవరికి సరిపోయింది. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, మీరు కూడా మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా యునానిలో మీకు పరిష్కారం దొరుకుతుంది. సార్ నంబర్కి కన్సల్ట్ అయ్యి ఈరోజే మీ ట్రీట్మెంట్ని తీసుకొని మీ సమస్యలకి పరిష్కారాన్ని పొందండి. థ్యాంక్ యూ సో మచ్.